ఓకే. సరే. ఆ, ఇక్కడ టాప్ మెనూలోనే ఆప్షన్ ఉంటా అని చెప్తున్నారు. ఎక్కడుందబ్బా, నాకు రిక్వెస్ట్ అయితే రాలేదు. సరే, ఒకవేళ ఎందుకులేదు దాని గురించి టైం వేస్ట్. ఒకవేళ సీన్ మళ్ళీ త్రాడుతాం, నాకు ఆప్షన్ అయితే చూపిస్తలేదు. నేను అట్లీస్ట్ అనేది మీరు చెప్పండి, అంటే ఎట్లా చేయాలనేది. రేపు ఏమన్నా చూద్దాం. సరే, నేను స్మార్ట్ కన్సోల్ లాగిన్ అయ్యాను. ఇప్పుడు ఒక రూల్ క్రియేట్ చేయాలంటే ఎట్లా క్రియేట్ చేయాలి? ఒక థర్డ్ రూల్ కింద. హలో హలో అన్న అన్న వినపడుతుందా? మీరు థర్డ్ రూల్ రెస్పాండ్ సెలెక్ట్ అవుతలేదు. థర్డ్ రూల్ సెలెక్ట్ చేసుకొని ఓకే. దాని కింద క్రియేట్ చేయాలి. ఆప్షన్స్ లోకి వెళ్ళాను, రైట్ అంటే క్లిక్ ఇచ్చాను. కింద అంటే రైట్ క్లిక్ ఇవ్వాలా? అన్న రైట్ క్లిక్ ఇచ్చి అదే న్యూ రూల్, బిలో న్యూ రూల్, లేకుంటే అదే బిలో న్యూ రూల్ నా థర్డ్. థర్డ్ రూల్ కింద కాబట్టి బిలో అని కొట్టాలి. ఓకే. ఇప్పుడు సోర్స్ అంటే ఏం పెట్టాలి? సోర్స్ అంటే అంటే యాజ్ పర్ మనకు ఏదైతే వచ్చింటుందో మనకు దాన్ని బేస్ చేసుకొని పెడతాం మనం. అది మన అంటే ఏ కాన్సెప్ట్. నెట్వర్క్ ఇప్పుడు లో కాన్ఫిగర్. అది ఏ నెట్వర్క్ అయితే దాన్ని కాన్ఫిగర్ అయ్యి ఉంటాడో ఆ నెట్వర్క్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నీకు కొత్త నెట్వర్క్ ఆబ్జెక్ట్ అనేది కాన్ఫిగర్ అని చెప్పాడు. ఇప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఇప్పుడు ఇక్కడే డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు. రూల్ దగ్గర క్రియేట్ చేయాలంటే ఇప్పుడు స్టార్ ఉందా, స్టార్ దగ్గర న్యూ ఉందా, ఇక్కడ న్యూ అని కొడితే ఇక్కడే నెట్వర్క్ కానీ హోస్ట్ కానీ గ్రూప్ కానీ ఏదైనా ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఒకవేళ నాకు ఇక్కడ వద్దు, ఒకవేళ ఇక్కడ ఫస్ట్ ఇక్కడే క్రియేట్ చేద్దాము, ఇక్కడ క్రియేట్ చేద్దాం, ఇక్కడ క్రియేట్ చేసి తర్వాత డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ బటన్ ఉంది, ప్లస్ బటన్ క్లిక్తే ఆటోమేటిక్గా నువ్వు క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది యాడ్ అవుతుంది. మీకు ఒకసారి ప్రాక్టికల్గా అనేది చూపిస్తాను చూడు. నెట్వర్క్ అనేది క్లిక్ చేశాను. నెట్వర్క్ అంటే ఇప్పుడు పేన్ నేమింగ్ కన్వెన్షన్ అనేది ఇప్పుడు ఎన్ -10.10.10.100 లేకపోతే 0 ఏదో ఒకటి ఇద్దాం. ఇప్పుడు నెట్వర్క్ అంటే ఇప్పుడు /25 ఇద్దాం అనుకున్నాను అనుకో. ఏమి ఇవ్వాలడా? 10.10.0 ఇవ్వాలనా 10 ఇవ్వాలడా? 10 ఇవ్వాలన్న. 10 ఇవ్వాలనా? నెట్వర్క్ అడ్రస్ అంటే బై ఏముంటుంది? స్లాష్ ఇవ్వాలి. నెట్వర్క్ అడ్రస్ అంటే అసలు ఏముంటుంది? నెట్వర్క్ అడ్రస్ లో ఫస్ట్ ఏముంటుంది? స్లాష్ అనేది సబ్నెట్ మాస్క్ అనేది. స్లాష్ అనే సబ్నెట్ మాస్క్. ఇప్పుడు నెట్వర్క్ అంటే ఇప్పుడు అడ్రస్ అంటే ఫస్ట్ ఐపీ అడ్రస్ ఏమొస్తుంది? నెట్వర్క్ అడ్రస్ 0 అంటే సార్. ఇప్పుడు జీరో అంటే బేస్డ్ అపాన్ ద సబ్నెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను నాకు 128/15 అని అన్నాడు అనుకో, అప్పుడు 128 రాయాలి. 128 రాసి ఇక్కడ కింద వచ్చేసి 255.255.255. ఇప్పుడు 128 అంటే ఎంత? /25 ఉంటే సబ్నెట్ మాస్క్. మర్చిపోయారు ఇది కూడా. హుసేన్ మామూలుగా నోట్ ప్రిపేర్ చేసుకున్నాను చెప్పినావు, ఇది చెప్పలేకపోతున్నావు ఇది. సబ్నెట్ మాస్క్ చెప్తున్నాను 128 వస్తుంది. మరి 128 వస్తుంది. ఒకవేళ /26 అయితే యాడ్ చేస్తాను. 64 అన్న. 256 వస్తుంది. 26 అయితే 64. 64 యాడ్ చేయాలి. కరెక్టేనా చెప్పింది చాందు దస్తగిరి? కరెక్టే కదన్నా. /26 సబ్నెట్ మాస్క్ 255.255.255.64. ఒకసారి అనేది చెక్ చేయండి గూగుల్లో పెట్టి. మీరు క్లాస్ ఒక్కటి జస్ట్ అనేది ఇంటరారా, మీరు ప్రాక్టీస్ చేస్తారండి? నిజం చెప్పండి. .255.255. 255.192 అన్న. 64 అంటే మళ్ళీ ఇందాక అది ఐపీ అడ్రస్ అన్న. 64 ఐపీ అడ్రస్. ఇప్పుడు /27 సబ్నెట్ మాస్క్ ఎంత? సబ్నెట్ మాస్క్ వచ్చేసి 255.255.224 అన్న. /20 27 కన్నా
సబ్నెట్ ఇప్పుడు మాస్క్. ఇంత ముందు మామూలుగా /20 అంటే 64 అని చెప్పినాము. సబ్నెట్ మాస్క్ అనేది ఎప్పటికైనా కానీ మనము ఏదైతే వాల్యూ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 28 ఉంటే ఇప్పుడు ఇవన్నీ కుడతాము. అసలు సబ్నెట్ మాస్క్ అనేది ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. ఈ సబ్నెట్ మాస్క్ అనేది తప్పు చెప్పకూడదు. /25 అంటే ఫస్ట్ 3 ఆక్టెక్ట్ సేమ్. ఏది /24 అంటే మొత్తం 3 ఆక్టెక్ట్లు ఫుల్ అయి ఉంటాయి కాబట్టి 255 సేమ్. తర్వాత 26 27 28 29 సబ్నెట్ మాస్క్ అనేది ఎట్లా అంటే ఇవి 29 అయితే ఇవన్నీ కూడాలి. అవి కూడినదే మనం లాస్ట్ ఆక్టెట్ లో పెట్టాలి. ఓకే అన్న. మర్చిపోవద్దు ఇంకా. ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినాను ఇది /25 కాబట్టి ఇప్పుడు నెట్వర్క్ అనేది ఆల్వేస్ అనేది ఇప్పుడు ఇట్లా చూడు, నెట్వర్క్ అనేది ఆల్వేస్ అనేది 0 ఉంటుందని ఏం లేదు. బేస్డ్ అపాన్ ద ఐపీ అడ్రస్ అని బట్టించి మనకు నెట్వర్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు నెట్వర్క్ అనేది నేను 0తోనే ఉంటుందంట అంటే 0తో కాదు. 0తో అంటే ఈడ ఏమి ఇచ్చినాడు నీకు, ఈడ ఏమి ఇచ్చిన దాన్ని బట్టించి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతనే ఇచ్చినాడు ఈడ 128 అని అనుకో /25. ఇప్పుడు 20/25లో ఎన్ని హోస్ట్లు అనేది ఉంటాయి మామూలుగా, ఎన్ని ఐపీ అడ్రస్లు ఉంటాయి మామూలుగా /25లో? 128 అన్న. /26లో ఎన్ని ఐపీ అడ్రస్లు ఉంటాయి? 64 అన్న. ఇప్పుడు అది ఎన్ని ఐపీ అడ్రస్లు ఉన్నాయంటే 128. ఇప్పుడు బేస్డ్ అపాన్ ద సబ్నెట్ మాస్క్ ని బట్టి ఎన్ని ఉంటాయని చెప్పినాను. ఇప్పుడు /25లో 128 ఉంటాయని నువ్వే చెప్పినావు. ఓకేనా దస్తగిరి? /25లో అన్న 128 ఉంటాయని నువ్వే చెప్పినావు. బట్ ఇక్కడ లాస్ట్ ఆక్టేట్ అనేది 128 ఇచ్చినాడు అనుకో, 128 నుంచి 250 మామూలుగా /24 అంటే 256 ఉంటాయి కదా. అవునన్న. ఇప్పుడు 256 ఐపీ అడ్రస్ ఉంటాయని ఇప్పుడు వీడు డైరెక్ట్ ఇయడమే 128 ఇచ్చాడు. దాని అర్థమైంది వాడు 128 నుంచి 256 మధ్యలో వానికి ఐపీ అడ్రస్లు అనేది కావాలని చెప్తున్నాడు. ఒకవేళ వీడు 128 మెన్షన్ చేయలేదు, ఒకవేళ 10 20 30 40 ఏదో ఒకటి మెన్షన్ చేసినాడు అనుకో, అప్పుడు అనేది ఏమొస్తుంది 0 to 128 వస్తుంది. బట్ స్టార్టింగ్ ఐపీ అడ్రస్ తోటే ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకో, అప్పుడు అనేది ఈ ఐపీ అడ్రస్ నుంచి కావాలనుకుంటానని మనం అర్థం చేసుకోవాలా. ఓకే అన్న. ఇది అనేది మీరు చాలా లాజికల్గా ఉంటుంది. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మీకు అర్థం కావాలంటే ఎన్ నెంబర్ ఆఫ్ అనేది మీరు ఐపీ అడ్రస్లు అనేది తీసుకొని /25లో ఒక లాస్ట్ ఆర్డెక్ట్లో నీకు ఐపీ అడ్రస్ వచ్చే, ఫర్ ఎగ్జాంపుల్ 190 ఇస్తావు. 190 ఇచ్చినప్పుడు /25 అనేది ఎట్లా ఏం వచ్చినప్పుడు ఏం వస్తుంది అనే 190 అంటే నీకు ఇంకా ఆల్రెడీ నీకు ఎంత వచ్చినా కానీ 128తో స్టార్ట్ అవుతుంది. ఎందుకు 128 అంటే ఇప్పుడు నీకు ఇవన్నీ నేను ఒకటి నెంబర్లు రాసి చూపించాలి. ఇప్పుడు అది ఎట్లా చూపించాలంటే మీకు ఇది ఆల్రెడీ ఇది ఐపీ క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఈ ఐపీ క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని నేను చెప్పినాను, మళ్ళీ చెప్తున్నాను చూడు. ఐపీ క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకుంటే ఇప్పుడు మనదేంది 128 అని చెప్పినాను. 128 ఇచ్చి /25 ఇచ్చా అని చెప్పాను. /25 ఇస్తే ఇప్పుడు ఏముంటుంది 128తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నెట్వర్క్ ఏమవుతుంది 128 అవుతుంది. ఇప్పుడు నేను ఇందాక అడిగితే దస్తగిరి ఏం చెప్పినాడు, నెట్వర్క్ అడ్రస్ ఇటు 0 చెప్పినాడు. చెప్తానులే. ఇప్పుడు బేస్డ్ అపాన్ ద ఐపీ అడ్రస్ వాట్ హీ హాజ్ గివెన్ అండ్ వాట్ సబ్నెట్ హీ హాజ్ గివెన్, బేస్డ్ అపాన్ దట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ విచ్ ఈస్ ద నెట్వర్క్ అడ్రస్. ఓకే, ఈడ 128/25 అంటే ఇప్పుడు ఈడేముంది /25 ఉంటే 128 ఉంది. 128 లాస్ట్ ఆక్టెట్ ఇచ్చాడంటే 128 నుంచి 128 129 130 నుంచి 256. 128 అంటే నీకు ఎట్లా అనేది నెట్వర్క్ అడ్రస్ అవుతుంది. 129 నుంచి 255 రాదు, 254 వస్తుంది. ఏదంటైనా గుర్తుపెట్టుకోండి. 64 అంటే యూజబుల్ ఐపీ అడ్రస్ 62 -2 తీసేయాలి అంతే సింపుల్ గా. 32 అంటే 30, 16 అంటే 14. ఇప్పుడు నేను ఇదే అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 190 లేకపోతే 200 అట్లా ఇస్తాను. ఓకే, 200 ఇచ్చాను అనుకో, 200 ఇచ్చాను ఏమవుతుంది ఇదే అవుతుంది చూడు. 200 ఇచ్చినా ఇదే అవుతుంది 128 అవుతుంది. ఎట్లయితుంది అన్న అంటే కన్నా మీకు ఇది చెప్పాలా ఇన్డెప్త్ గా అనేది ఇంకా మీరు మీ ఇష్టం అది. చెప్పండి అన్న. ఇప్పుడు ఈడ చూసుకోండి, ఈడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ 120 ఈడ బేస్ ఎంత సబ్నెట్ ఎంత ఉంది, ఈడ 25 ఉంది. ఓకే, దాని అవును అర్థం ఏంది అవును. ఇవన్నీ కంప్లీట్ అయిన అనమాట. అంటే ఈడ A2 ఈడ A2 ఈడ 8 రాసినాం. ఒకవేళ ఇదే చూసుకోండి, ఈడ రాస్తలే క్లారిటీగా. ఒకవేళ మేబీ మీకు నెక్స్ట్ ఫర్దర్ అనేది ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ సబ్నెట్ మాస్క్ రాయట్లేదు, ఐపీ అడ్రస్ రాస్తాను. 4 5 6 7 8. ఓకే, అది కంప్లీట్ అయింది. సబ్నెట్ మాస్క్ రాస్తాను 4 5 6
ఎంత సరిపోయినా? ఓకే 8 అన్న. సరిపోయినాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే. తర్వాత ఓకే. 25 అంటే 1 రిమైనింగ్ ఎన్ని 7 సున్నాలు అవుతాయి. 3, 4, 5, 6, 7. ఓకే. ఇప్పుడు ఈడ ఈడ 10 అంటే ఇప్పుడు ఏం చెప్పాను, /25 ఉంటే దీంట్లో 3 ఆక్టెట్లు ఏం చేంజ్ ఉండదు. ఆటోమేటిక్గా నువ్వు ఇంకా ఏదైతే ఉంటుందో అది పైన అదే ఉంటుంది అనమాట. దాంట్లో మార్పు ఏమి ఉండదు అనమాట. ఓకే. బట్ ఈ 10 అంటే ఇప్పుడు దీనిలో నువ్వు రాసుకోవాల్సింది ఏంది, ఇప్పుడు డైరెక్ట్గా లాస్ట్ ఆక్టెట్లు ఇవన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు లాస్ట్ ఆక్టెట్ పోవాలి. దీంట్లో మార్పు ఉండదు కదా. దీంట్లో ఏమైనా మార్పు ఉంటుందా? ఐపీ అడ్రస్లో దీంట్లో ఉండదన్న. మార్పు ఉండదు కదా. ఇప్పుడు ఉండదన్న. 128 మనకు మార్పులు వచ్చేది. ఇప్పుడు 25 ఉంటే ఇప్పుడు 25 రాసుకున్నావు. ఇక్కడ 128 అంటే కింద ఏం రాయాలా, ఇవన్నీ అవన్నీ ఉంటాయి. 128 అంటే ఈడ నువ్వు చూసుకోవాలా. 128 దీంతో దీంతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 128 అంటే ఇక్కడ 128 ఫస్ట్ లోనే ఒకటి ఉంటుంది కాబట్టి ఒకటి ఉంటుంది. ఒకటి ఉంటే ఒకటి ఒకటి ఉంది అనుకో, దాంతో స్టార్ట్ అవుతా అని అర్థం చేసుకోవాలా. మీరు మిగతావన్నీ ఓకే. సున్నాలు ఉంటాయి. దాని అర్థం ఏంది, ఇప్పుడు లాస్ట్ ఆక్టేట్ అనేది 128 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 200 ఉందని చెప్పినాను. ఇప్పుడు 200 అనేది దేంతో గుర్తొస్తా అంటే ఇక్కడ 64 కూడా ఓకే అవుతుంది. 128 64 అని చెప్పినాము, 192 చెప్పినాము. తర్వాత 0 అవునన్న. ఉంటుంది. 32 కుడితే ఎక్కువ అవుతుంది, 16 కుడితే ఎక్కువ అవుతుంది. కరెక్ట్ కదా. అవునన్న. 128 64 192 ఒక 8 కుడితే అప్పుడు 200 ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 పెడతావు అంతే కదా. ఇప్పుడు 8 దగ్గర 1 పెడతాము, ఇది అంతే కదా. అవునన్న. 128 64 32 16 8 రిమైనింగ్ అనేది ఇంకా జీరోసే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 200 మనం ఏ దాంతో కూడితే 200 అవుతుందో ఆల్రెడీ ఆడ పెట్టినాము ఒకట్లు. దాని అర్థం అంతే కదా. 128 అవునన్న. దగ్గర ఒకటి పెట్టినాము, 64 దగ్గర ఒకటి పెట్టినాము, 8 దగ్గర ఒకటి పెట్టినాము. ఇప్పుడు దాని అర్థం ఏంది, ఇప్పుడు కింద నువ్వు చూసుకున్నా కానీ 1కు 1 1 వస్తుంది. ఇప్పుడు 0 ఇంటూ 1 ఏమవుతుంది, జీరోనే కదా ఇది. అవునన్న. ఇప్పుడు 0 ఇంటూ 1 జీరో అవుతుంది. ఇప్పుడు ఇది జీరో అవుతుంది, ఇది జీరో అయితే 0 ఇంటూ 1 జీరో అవుతుంది, జీరో అవుతుంది, జీరో జీరో. దాని అర్థం ఏంది, ఇప్పుడు కింద అనేది ఇప్పుడు ఒకటితోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకటో ప్లేస్ లో ఏముంది 128 ఉంటుంది. అంటే ఇప్పుడు నీకు 200 ఇచ్చినా కానీ ఇప్పుడు నీకు 128 తోనే స్టార్ట్ అవుతుంది. క్లారిటీ వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఏమన్నా డిఫికల్ట్గా ఉందా? డిఫికల్ట్గా ఉంటుంది కానీ మీరు ఎక్కువ అనేది మీరు ఐపీ అడ్రస్ తోటి తీసుకొని మీరు ఎగ్జాంపుల్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఐపీ అడ్రస్ /25 అయితే ఇక్కడ ఏం వచ్చింటుందో ఫస్ట్ ఆఫ్ అనేది సబ్నెట్ మాస్క్ రాసుకోండి. 1 నెంబర్లు ఇవన్నీ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఓకే. ఈడ వాల్యూ ఎంత అయితే ఇచ్చింటాడో ఆ వాల్యూ అనేది ఎక్కడ మనం ఒకట్లు పెడితే అది అవుతుంది అని చెప్పేసి ఇది రాసుకోండి. రాసుకొని దాన్ని మల్టిప్లికేషన్ చేయాలి. 1 ఇంటూ 1 1, 0 ఇంటూ 1 0 0. ఇప్పుడు అనేది ఈడ అనేది 1 వస్తుంది. ఇప్పుడు దీంతో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే /26 ఇచ్చాము అనుకో. ఓకే. /26 ఇచ్చినాము. ఈడ 128 తర్వాత దీన్ని ఏమని చెప్తాం, 192 ఇచ్చాం అనుకో. ఓకే. ఇప్పుడు ఓకే అన్న. /26 192 ఇచ్చాము. ఇప్పుడు దీని అర్థం ఏంది, ఇప్పుడు ఈడ ఏం రాయాలా, ఈడ 1 రావాలా అంతే కదా. మెయిన్ కూడా నీకు 25 26 మిగతావన్నీ జీరోస్ అనమాట. సబ్నెట్ మాస్క్ అంటే ఎన్ని నెంబర్లు రాసుకుంటావు 32 దాన్ని బట్టి ఒక 27 అయితే ఈడ 1 పెట్టుకుంటావు అంతే కదా. 28 అయితే ఈడ 1 పెట్టుకుంటావు. బేస్డ్ అపాన్ ద సబ్నెట్ మాస్క్ ఆడ ఒకట్లు పెట్టుకోవాలా. ఓకే అన్న. అందరు రెస్పాండ్ కాలేదు, నువ్వు ఒక్కను వేతనం. ఓకే సార్. ఇప్పుడు ఈడ అనేది ఈడ నీకు ఎంత వాల్యూ ఉంటుందో అది 1 నెంబర్లు రాసుకోవాలి అంతే. దీంట్లో నువ్వు మీరేం ఎక్కువ ఆలోచించగలరు. ఇప్పుడు నేను /26 ఇచ్చాను. /26 ఇచ్చే దాని అర్థం ఏంది, ఇప్పుడు దీంట్లో 192 అనేది దేంతో కుడితే నాకు 192 అవుతుంది, 128తో గుర్తు అవుతుంది, తర్వాత 64తో గుర్తు అవుతుంది. ఇంకా ఆల్రెడీ నీకు 192 ఏదంతా కూడా 2 గుర్తునే వచ్చింది. రిమైనింగ్ అనేది అవునన్న. సున్నాలు ఉంటాయి. ఇప్పుడు ఇంకా కిందికి వచ్చినాం అనుకో, ఇప్పుడు 1 ఇంటూ 1 అనేది 1 అవుతుంది. తర్వాత 1 ఇంటూ అనేది 1 అవుతుంది. ఇప్పుడు 1 ఇంటూ 0 అవుతుంది, 0 అవుతుంది. ఇవన్నీ జీరోలు అవుతుంది. ఇప్పుడు ఈ రెండు కూడినాం కాబట్టి ఈ రెండు అనేది కూడినది 128 64 192. అంటే ఇప్పుడు దాని అర్థమైంది 192నే వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఈ రెండు కూడాలి కదా. అవునన్న. ఇప్పుడు ఈ రెండు కొడితే ఈ 192 వస్తుంది. ఇప్పుడు దాని అర్థం ఏంది, నెట్వర్క్ అనేది 10 10 10 10 192 నెట్వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. /26 లో ఏపీ అడ్రస్ ఉంటాయి, 64 ఉంటాయి. 192 తర్వాత 64 అనేది కూడాలా. 192 64 కొడితే నీకు ఆ విధంగా నీకు ఐపీ అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది సబ్నెట్ మాస్క్ బట్టి దాని వాల్యూని బట్టి నెట్వర్క్ అనేది అడ్రస్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి అనేది ఇదనమాట. ఇదేనా చూసుకోరి 26 అనేది ఓకే. కొడితే
ఇప్పుడు చూడు నెట్వర్క్ ఏమైంది మనం డిస్కస్ చేసినట్టు 10 192 అయింది. ఇప్పుడు 192 ఇప్పుడు దీనికి 64 కూడా అని చెప్పినాను. ఇప్పుడు 64 కూడా అంటే బ్రాడ్కాస్ట్ అడ్రస్ రాసినాడు యూజ్ఫుల్ ఐపీ. నేను చెప్పాను 64 లో 62 అనేది మనకు యూజ్ఫుల్ ఐపీ అడ్రస్ ఉంటాయని చెప్పాను. దాంట్లో మనం అసైన్ చేసేటివి ఏంటంటే 193 నుంచి 254 వరకు అంట. లాస్ట్ ఐపీ అడ్రస్ అనేది బ్రాడ్కాస్ట్, అది మనం యూజ్ చేయనమాట. నెట్వర్క్ బ్రాడ్కాస్ట్ మనం యూజ్ చేయము, ఆ రెండు అన్యూజబుల్. మినిమం మాక్సిమం నేను చెప్పినాను, హోస్ట్ 62 చెప్పినాను. ఇది అనేది మీరు వాల్యూని బట్టి ఇది నేను జస్ట్ /20లోనే అంటే లాస్ట్ ఆక్టెట్లోనే మీకు చేంజెస్ చేస్తున్నాను. ఒకవేళ మీకు /17లో 18లో అట్లా చేసాం అనుకో, అట్లా చేసినప్పుడు ఆడ వాల్యూ అనేది డిఫరెంట్గా వస్తుంది. అది ఇంకా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు అడగరు, బట్ ఏంటంటే అట్లీస్ట్ అనేది మీకు నెట్వర్క్ అనేది ఇది ఇస్తే ఐపీ అడ్రస్ అనేది ఎన్ని ఫుల్ అవుతాయి, ఏ దాంట్లో మార్పులు వస్తాయి అనేది ఫస్ట్ నుంచి చెప్తున్నా. అది బేసిక్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈడ నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఇప్పుడు 10 అనేది /25 128 ఇచ్చినప్పుడు దశగిరి 128 అనేది 0 అని చెప్తాను. నెట్వర్క్ అనేది ఆల్వేస్ అనేది 0 ఉండదు. ఈడ లాస్ట్ లో వాల్యూ అనేది ఎంత ఉంటుంది, సబ్నెట్ మాస్క్ ఎంత ఉంటుంది, దాన్ని బట్టి మనకు నెట్వర్క్ అనేది అడ్రస్ అనేది ఉంటుంది. ఓకే, ఇది అనేది మీరు ఎన్ ఓకే. నెంబర్ ఆఫ్ అనేది ఐపీ అడ్రస్ మీరే ఓన్ గా తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకోండి. క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఈ ఐపీ క్యాలిక్యులేటర్ అనేది కొట్టి మీరు అనేది ఇది సబ్నెట్ మాస్క్ పెట్టుకొని మీరు ఆన్సర్ చేసుకున్న తర్వాత మీరు వెరిఫై చేసుకోరు నువ్వు చేసింది కరెక్టా కాదా అని చెప్పేసి. ఇంత అనేది ఒకవేళ మీరు టైం అనేది పెట్టుకోకండి, ఎందుకంటే దీనికి టైం పెట్టుకున్నారు అనుకో మిగతా మనం టెక్నికల్ గా ఆన్సర్లు అనేది మీరు క్వశ్చన్స్ అడిగినా అవి చెప్పలేరు. మనం ఈ రోజు ఓకే. అయితే ఏం చెప్పినామో అవి బట్ అట్లీస్ట్ అనేది అప్పుడప్పుడు అయితే చూసుకోరు ఇది. ఓకే. సరే, ఓకే ఇప్పుడు అన్న. ఇది అనేది నెట్వర్క్ ఇట్లా డిఫైన్ చేస్తావు, ఇట్లా ఉంది. ఇప్పుడు ఈడ నెట్వర్క్ అనేది యాడ్ చేసినప్పుడు ఈడైతే క్రియేట్ చేసి ఉంటావు ఆటోమేటిక్ ఈడ వస్తాయి. ఇక్కడ ఇట్లా ప్లస్ బటన్ దగ్గర ఇట్లా కొడితే ఆటోమేటిక్ ఇక్కడ యాడ్ అవుతా అని చెప్పినాను. డెస్టినేషన్ అనేది ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి క్రియేట్ లేదు, నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నెట్వర్క్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తాను. నెట్వర్క్ అంటే ఏదో ఒక నేమ్ అనేది పెట్టి 20 ఇస్తాను నెట్వర్క్ కాబట్టి. ఇప్పుడు ఏదో ఒకటి /24 అనుకో, /24 అనుకో 0నే వస్తుంది. ఇంకా నువ్వు మళ్ళీ దాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. 255.255.0 పెడతావు, ఓకే పెడతావు. తర్వాత సర్వీసెస్ అనేవి ఏమైనా ఉన్నాయా అంటే నీకు ఫేస్బుక్ కానీ జీమెయిల్ కానీ అప్లికేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే నాకు ఎనిమిది పెడతావా పెట్టు, స్విచ్ టు ఎనిమిది కొడతావు. లాగ్ అనేది నీకు లాగ్స్ అనేది దానికి రూల్ అనేది యాక్సెప్ట్ ఇస్తావా డ్రాప్ ఇస్తావా, యాక్సెప్ట్ పెట్టు. కంపల్సరీగా నీకు లాగ్స్ అనేది కావాలంటే కన్నా ట్రాక్ చేయాలంటే ఈ సోర్స్ నుంచి ఈ డెస్టినేషన్కి ట్రాక్ అనేది నువ్వు ఎనేబుల్ చేయాలంటే లాగింగ్ ఆప్షన్ నువ్వు ఎనేబుల్ చేయాలి. ఇది ఎనేబుల్ చేయకపోతే నీకు లాగ్స్ అనేది రావు అనమాట. కంపల్సరీగా నన్ను పెట్టావు అనుకో లాగ్స్ అనేది కనపడవు. కంపల్సరీగా లాగ్ ఆప్షన్ పెడితేనే ఈ ట్రాఫిక్ నుంచి సోర్స్ నుంచి ట్రాఫిక్ అనేది జనరేట్ చేసినప్పుడు టువర్డ్స్ డెస్టినేషన్ మళ్ళీ లాగ్స్ అనేవి కనబడతాయి. లాగ్స్ చెక్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, లాగ్స్ చెక్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీని పాలసీ ఇన్స్టాలేషన్ చేయాలంటే ఎట్లా, పబ్లిష్ చేయాలి. ఓకే ఫస్ట్ పబ్లిష్ చేసినాము, పబ్లిష్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ పాలసీ అనేది ఈడంటుంది. ఇన్స్టాల్ పాలసీ అనేది ఇప్పుడు ఇన్స్టాల్ పాలసీ చేస్తే దాని అర్థమైంది ఎక్కడ ఇన్స్టాల్ అవుతాయి, ఫైర్ వాల్ లో ఇన్స్టాల్ అయిపోతుంది. ఫైర్వాల్లో పాలసీ వాట్ ఎవర్ వి క్రియేటెడ్ ఆ పాలసీ అనేది ఇన్స్టాల్ అవుతాయి. ఏ టైంలో ఇన్స్టాల్ అయి ఉంటుంది ఏంటనేది ఇప్పుడు మనం రీసెంట్గా ఇన్స్టాలేషన్ చేసినాం కాబట్టి ఇప్పుడు చూడు పాలసీ అనేది చెప్పినాను. పాలసీ అనేది ఏ టైంలో ఇన్స్టాల్ చేసినావు ఏంటనేది ఈ డేట్ చూపిస్తుంది. ఇప్పుడు 23 జూన్ అనేది ఇప్పుడు ఇన్స్టాల్ చేసినాను. స్టాండర్డ్ పాలసీ అనేది 10/13 అనేది ఇన్స్టాల్ చేసినాను అని చెప్పేసి పాలసీ లేటెస్ట్ పాలసీ అనేది ఎప్పుడు ఇన్స్టాల్ చేసినావు ఏంటి అనేది ఇక్కడ చూసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఇప్పుడు 10:12 అంటే ఒక ఆల్రెడీ 10:12:57 సెకండ్స్ ఉంది కదా, మనకు ఆటోమేటిక్గా ఆ టైమింగే. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు పాలసీ ఇన్స్టాలేషన్ అడుగుతాడు. పాలసీ ఇన్స్టాలేషన్ హౌ డు యూ ఐడెంటిఫైడ్ విచ్ పాలసీ ఇస్ ఇన్స్టాల్డ్ అంటే కదా by using fw start command and this policy means this is the policy package name. మనకు స్టాండర్డ్ పాలసీ ప్యాకేజ్ నేమ్ అనేది ఇది ఉంది కాబట్టి ఇది పాలసీ ప్యాకేజ్ నేమ్. ఏ డేట్ లో నువ్వు పాలసీ ఇన్స్టాలేషన్ చేసినావు అని చెప్పేసి ఇది మనం చెక్ చేసుకోవాలి. ఇది కంపల్సరీగా మనకు రియల్ టైంలో మనకు యూజ్ అవుతుంది. ఈ ఎఫ్డబ్ల్యూ స్టార్ట్ అనేది ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అనుకో, ఇష్యూ వచ్చినప్పుడు రీసెంట్గా ఈ డివైస్ పైన చేంజెస్ అనేది చేసినారా లేదా అనేది ఎట్లా తెలుసుకుంటాం అంటే బై యూజింగ్ ద ఎఫ్డబ్ల్యూ స్టార్ట్ కమాండ్ అండ్ వీ విల్ ఐడెంటిఫై లైక్ ఆన్ విచ్ డేట్ పాలసీ హాజ్ ఇన్స్టాల్డ్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ సర్వర్ టు గేట్వే. Then later onwards like we encounter an issue and we need to identify like what changes we have done on this policy installation. Okay, అంతే కదా. ఒకవేళ ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అనుకో ఈ పాలసీ ఇన్స్టాలేషన్ తర్వాత ఆటోమేటిక్గా మనం ఆ పాలసీలో ఏం ఇన్స్టాలేషన్ చేసినామో ఏంటి అనేది మనము ఆడిట్ లాగ్స్ ద్వారా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఆడిట్ లాగ్స్ అంటే
ఎట్లా చెక్ చేసుకుంటావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్స్ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి? లాక్స్ ఇప్పుడు ఈ ట్రాఫిక్ నుంచి జనరేట్ అవుతుందా లేదా అనేది ఎట్లా పోవాలి? మనకు ఆప్షన్ చెప్పాలి మీరే. లాక్స్ అండ్ మానిటర్ లోనే లాక్స్ అండ్ వెరీ గుడ్. లాక్స్ అండ్ మానిటర్ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఫిల్టర్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఇది క్లియర్ చేసుకోవడం ఈడంటే ఆప్షన్ క్లియర్ ఫిల్టర్ అనేది ఇంటూ మార్క్తో కొడితే క్లియర్ ఫిల్టర్. ఇప్పుడు లాస్ట్ ఒక 1 అవర్ తర్వాత అంటే ఈడ కింద కొట్టి లాస్ట్ 1 అవర్ లేకుంటే 2 డేనో అది నీ ఇష్టం. నేను లాస్ట్ 1 అవర్ ద్వారా ఈడ క్లియర్ ఇది లాక్స్ అనేది చెక్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను మళ్ళీ ఈ లాక్స్ అనేది ఓపెన్ అయిన తర్వాత కూడా ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు రెడ్ దాని మీద డ్రాప్ ఉంది కదా, నాకు డ్రాప్స్ లాగా నాకు వద్దు, నాకు ఓన్లీ యాక్సెప్ట్ లాగే కావాలనుకుంటున్నాను. దానికి ఇప్పుడు దానిపైన క్లిక్ చేసి యాడ్ ఫిల్టర్ నాట్ డ్రాప్ అంటున్నాను. నాట్ డ్రాప్ అంటే ఇంకా డ్రాప్ అనేది చూపించాలి అనమాట, యాక్సెప్ట్ లాగా చూపిస్తున్నాయి. ఓకే, అర్థమైంది కదా? ఓకే అర్థమైంది. ఇప్పుడు లాక్స్ అనేది ఫిల్టర్ చేయడం ఎట్లా అనేది అంటే కన్నా ఈ విధంగా మనం ఫిల్టర్ చేయాలి. ఇప్పుడు హైడ్ లాస్ట్ అయిపోతాయనా? ఏంటి బ్రదర్? డ్రాప్ అన్ని హైడ్ అయిపోయింటాయనా? మనం ఫిల్టర్ చేసాం కదా ఆ విధంగా. ఇప్పుడు నాకు యాక్సెప్ట్ వద్దు, యాడ్ టు ఫిల్టర్ నాట్ యాక్సెప్ట్. ఇప్పుడు ఏంది, ఇప్పుడు దాని అర్థం ఏంది, నాకు డ్రాప్ వద్దు. ఇప్పుడు నేను చేయలే, ఇప్పుడు ఇది తీసేసాం అనుకో అప్పుడు నీకు డ్రాప్ చూపిస్తాయి. ఓకే అన్న. ఇప్పుడు ఇది తీసేస్తే ఇప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు నేను డ్రాప్ కూడా వద్దానే అనుకో, యాక్సెప్ట్ లాగొద్దు డ్రాప్ లాగొద్దనే అనుకో, మిగతా ఏంటంటే ఉన్నాయనుకో అవి కనెక్షన్స్ అనేది అవి చూపిస్తాను అనమాట. ఓకే, ఇది అనేది లాక్స్ ఫిల్టరేషన్ చేసుకోవడం ఎట్లా ఏంటనేది మనము ఈ విధంగా. వీటి స్టేటస్ ఏదన్నా ఇప్పుడు? ఇది అనేది కనెక్షన్స్ అనమాట. దీని గురించి నేను ఏమడగడు. ఒక కనెక్షన్ తెలుసుకోవాలంటే కన్నా ఈడ ఉంది చూడు, ఎప్పటికైనా లాగ్ లో ఓపెన్ చేసిన తర్వాత ఈడ చూడు కుడ్ నాట్ రీచ్ టు ద సెక్యూర్ అప్డేట్ అండ్ ప్రాక్సీ డిఎన్ఎస్ కాన్ఫిగరేషన్ అంద గేట్ చెక్ డిఎన్ఎస్ అండ్ ప్రాక్సీ కాన్ఫిగరేషన్ మనం చెక్ చేయాలంటున్నాడు. ఏదైనా లాగ్ అనేది ఒకరు ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏది ఒక ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెప్ట్ లాగ్ అవుతుంది, ఇది డ్రాప్ లాగ్ అవుతుంది. ఇప్పుడు ఈ డ్రాప్ లాగ్ అనేది ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఇప్పుడు ఏ సోర్స్ నుంచి వస్తుంది ఈడనే తెలిసిపోతుంది. ట్రాఫిక్ అనేది జనరేటెడ్ ఫ్రమ్ సోర్స్ టు దిస్ డెస్టినేషన్. ఇక్కడ డ్రాప్ ఇప్పుడు ఏదైనా జనరేట్ అవుతుంటే ఎందుకు డ్రాప్ అయిపోయింది, ఇక్కడ ఏ రూల్ ద్వారా డ్రాప్ అవుతుంది, క్లీనప్ రూల్ 4వ అని చెప్పేసి ఇప్పుడు యాక్సెస్ రూల్ నెంబర్ అని పెడితే సరిపోతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఆటోమేటిక్గా నీకు ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్తా అనమాట. ఇట్లా ఫర్దర్ గా మనం చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను ఇంత ముందు కూడా చెప్పినాను, ఈ సోర్స్ అనేది ఎట్లా ఇప్పుడు ఒక రియల్ టైం ట్రాఫిక్ అయితే ఏ ఏ దానిపైన ఎంటర్ అవుతుంది, ఏ దానిపైన ఎక్స్ట్రా అవుతుంది. ఇప్పుడు డెస్టినేషన్ జోన్ అనేది ఈ ఇంటర్ఫేస్ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్యాకెట్ క్యాప్చర్ ఇంటర్ఫేస్ లెవెల్లో తీసుకోవాలని చెప్పినాను. టీసీపీ డంప్ అనేది అదనేది మన టీసీపీ డంప్ ఇంటర్ఫేస్ లెవెల్ అంటే ఏంది, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేది మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అది తెలిసిండాలి. ఇప్పుడు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అనేది ఎట్లా అనుకుంటాం, బేస్డ్ అపాన్ ద ఐపీ అడ్రస్. లేకపోతే కన్నా లాగ్ చెక్ చేసుకునేటప్పుడే దేని ద్వారా బయటకు వెళ్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్ క్లియర్గా ఇక్కడ తెలిసిపోతుంది డెస్టినేషన్ అనేది ఇప్పుడు 192.168.125 ఈథర్నెట్ 2 ద్వారా బయటికి వెళ్తుందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అవునా కాదా ఈ ఇంటర్ఫేస్ ద్వారా? అవునన్నా అర్థమవుతుంది. ఇప్పుడు రూల్స్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్లు అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, పాలసీ అనేది ఎట్లా ఇన్స్టాలేషన్ చేయాలి ఏంటి అనేది ఇది తెలిసిన ఒక సర్వీసెస్ అనేది ఒకరు క్రియేట్ చేయాలనుకున్నాం అనుకో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటాయి. ఎస్ఎస్హెచ్ ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిస్టింగ్ ఉంటాయి సర్వీస్. ఇప్పుడు ఎస్ఎస్హెచ్ అంటే ఇక్కడ ఉంది, ఎస్ఎస్హెచ్ పోర్ట్ నెంబర్ ఎంత 22, టెల్నెట్ పోర్ట్ నెంబర్ 23, టెల్నెట్ ఇవన్నీ నేను అడుగుతాడు, నిన్న ఇది సర్వీస్లో ఇది కాన్ఫిగర్ చేయాలని చెప్తాడు. ఆల్రెడీ ఉంటాయి మ్యాక్సిమం. లేకపోతే అతని కస్టమ్ పోర్ట్ అనేది అంటే ఇప్పుడు వెల్ నోన్ పోర్ట్స్ అనేది దీంట్లో ఉంటాయి. ఒక కస్టమ్ పోర్ట్ అని అనుకో నిన్ను యాడ్ చేయమంటాడు. టీసీపీ పోర్టా యూడీపీ పోర్టా, టీసీపీ పోర్ట్ అని చెప్తాడు. నీ కస్టమ్ పోర్ట్ అంటే వాడు ఏదో ఒక టీసీపీ తర్వాత 1500 అనేది కస్టమ్ పోర్ట్ అంటే సర్వర్కి డెస్టినేషన్ సర్వర్కి ఈ పోర్ట్ అనేది వాడు అసైన్ చేసుకుంటాడు. ఆ నేమ్ అని అట్లా ఇచ్చి ఇక్కడ 1500 పోర్ట్ అనేది పెట్టాలి. ఇట్లా ఇది సర్వీస్ అనేది కాన్ఫిగర్ చేయడం. ఓకే, ఇది క్లిక్ అని ఓకే పెట్టాం అనుకో మన సర్వీస్ అనేది ఇప్పుడు కస్టమ్ సర్వీస్ పోర్ట్ అని యాడ్ చేస్తాం. ఇది నోన్ పోర్ట్ కాదు కాబట్టి మనం మాన్యువల్ గా మనం యాడ్ చేస్తాం. ఓకే ఓకే అన్న. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం బై మిస్టేక్ లో ఈ రూల్ ఉండేది ఏదైనా బై మిస్టేక్ లో డిలీట్ చేసాం అనుకో, మనము పొరపాటు అనేది ఏదో ఒక ఆబ్జెక్ట్ లేకపోతే బై మిస్టేక్ డిలీట్ చేసాం అనుకో, మళ్ళీ నువ్వు రివర్ట్ చేయాలనుకునేప్పుడు ఇంత ముందు ఎట్లుందో నువ్వు లాగిన్ అయ్యేది డిస్కార్డ్ కొడితే నువ్వు ఇంత ముందు ఏదైతే ఉంటుందో అది ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేనైతే ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ రిమూవ్ అయిపోతాయి. ఓకేనా, బై మిస్టేక్లో నువ్వు ఏదన్నా పొరపాటున ఒక సోర్స్ ఆబ్జెక్ట్ నువ్వు క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా డిలీట్ అయింది అనుకో, నాకు వద్దు మళ్ళీ నేను ఇంతకుముందు నేను లాగిన్ అయ్యేటప్పుడు ఎట్లా అంటే డిస్కార్డ్ కొడితే వాట్ ఎవర్ యూ మేడ్ చేంజెస్ బై మిస్టేక్లీ యూ డిలీటెడ్ బట్ యూ హౌ యూ విల్ రివర్ట్ దట్ చేంజెస్ మీన్స్ యూ నీడ్ టు డిస్కార్డ్ దట్. ఓకే ఓకే అన్న. ఇది 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 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఓవరాల్గా అనేది నేను చెప్పినా కదా, మనం డిస్కస్ చేసేది ఇదే, మనం రియల్ టైం ఎన్విరాన్మెంట్ లో జాబ్ చేసేది కూడా ఇదే. బట్ క్లస్టర్ ఎట్లా ఫామ్ చేస్తారు, సిక్ ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు, అది ప్రాక్టికల్గా చూడాలంటే మీరు ల్యాబ్ చేసేటప్పుడు అనేది నేను చూసింటే సరిపోయింది. నేను
ఇది చేయాలనే గాని ఒక 2, 3 అవర్స్ టైం పడతది మీకు. ఇంక 2, 3 అవర్స్ మీరు పేషెన్స్‌గా రిజాల్వ్ చేసేటప్పుడు ఈ ఇష్యూ అనేది నేను నిన్న చేసేటప్పుడే చాలా సేపు అనేది ఒక ఒక మిస్టేక్ చేసింట. ఆ మిస్టేక్ అనేది నేను ఐడెంటిఫై చేసి అంత రిజాల్వ్ చేస్తే మళ్ళా క్లస్టర్ అనేది ఫార్మ్ అయ్యింది. సరే మీ సైడ్ నుంచి ఇంక మీరనేది ఇంగ ఎఫర్ట్స్ అనేది పెట్టి మీరు మన టాపిక్స్ ఈరోజైతే ఏం చెప్పినామో అవి డిస్కస్ చేద్దాము. ఇంక తర్వాత టీసీపీ డంప్, ఎఫ్‌డబ్ల్యూ మానిటరు, తర్వాత ప్యాకెట్ క్యాప్చర్ ఎట్లా తీసుకుంటాం ఏంటనేది ఒక సెషన్‌లో పెట్టుకుందాం. దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది అవనేది ఎప్పుడు చేస్తాము? అవనేది ఎప్పుడు తెలుసుకోవాలి? జాబ్ వచ్చిన తర్వాత నీకు సపోర్ట్ అనేది కావాలన్నప్పుడు ఇవన్నీ. దానికంటే ముందు ఇవి ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏదైతే మనం డిస్కస్ చేసినామో మార్నింగు అవైతే మీరు 100% అనేది మీరు రివిజన్ చేసుకొని మీరు సెల్ఫ్‌గా అనేది మాట్లాడుకోండి. ఓకేనా? ఓకే. ఎప్పటికప్పుడే అనేది మీరు అప్డేటో లేకపోతే ఏదైనా డౌట్ ఉందో గ్రూప్‌లో ఇప్పుడు ఈ దస్తగిరే ఎవరు అన్న నాకు సిస్కో అనేది ఓపెన్ కావట్లేదు అన్న ప్యాకెట్ స్టేటస్ అంటే గ్రూప్‌లో అప్డేట్ చేస్తే నాకు తెలియకపోయినా నేను బిజీగా ఉన్నా గాని ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఎవరు మన హుస్సేన్ చెప్పినాడు. ఇలా మీరు ఒకటొకరు ఇంకొకటి మీరు సెల్ఫ్‌గా ఒకవేళ నాతో ఇంగా నేనైతే గాని మీ సిట్యుయేషన్‌లో ఉంటే నేనేం చేద్దును హుసేను, చాందు ఇంకా దస్తగిరి, పెద్దిరెడ్డి నలుగురిని తీసుకొని నలుగురం అనేది మీరు ఎట్లా పెట్టుకోవాలంటే బ్రో మనము నలుగురం అనేది ఈ టాపిక్ పైన ఈరోజు ఈ టాపిక్స్ కవర్ చేసుకుందాము. ఈ టాపిక్స్ అవి కవర్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 30 మినిట్సో, ఒక 20 మినిట్సో అనేది మనం సెల్ఫ్‌గా అనేది మనం నలుగురం వాట్సాప్ కాల్‌లో జాయిన్ అయ్యి మనం డిస్కస్ చేసుకుందాం బ్రో. మనం అడుగుదాము. ఆ విధంగా మనకు కూడా బాగా గుర్తుంటాయి బ్రో. మనకు కూడా సెల్ఫ్‌గా ఇంటర్వ్యూ అనేటిది ఉంటదని నేనైతే మీ సిట్యుయేషన్‌లో ఉంటే అది చేద్దును. కంపల్సరీగా 100% చేద్దును. మీరనేది సెల్ఫ్‌గా అనేది నిజంగా ఆ ఎఫర్ట్స్ పెట్టి మీరు చేయాలనుకుంటే, మీరు గూడా ఇప్పుడు ఎట్లయితే అనుకుంటారో అది మీకు చానా బెనిఫిట్ అయితది. ఇప్పుడు ఎక్కువ అనేది మీరు ఆటోమేటిక్‌గా దాని గురించి ఆలోచిస్తున్నారు అనేది ఉంటది. నేను చెప్పేది నిజంగా అంటే మంచిదే కదా! అంటే మీకు బెనిఫిట్ అయితది కంపల్సరీగా. మీరు డిస్కస్ చేసుకుంటుంటేనే ఒకరికొకరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటేనే మీకు ఒక టీమ్‌గా మీరు ఒక నలుగురు ఒక టీమ్‌గా ఫార్మ్ అయ్యి, నలుగురు అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హుసేన్ ఫస్ట్ జాబ్ వచ్చిందనుకో, అప్పుడు ఆటోమేటిక్‌గా అనేది అరే నాకు హుసేన్‌కి మనం డిస్కస్ చేసినవి వచ్చాయి కదరా! మనకు కూడా అప్పుడు హుసేన్ చెప్తాడు. అవే క్వెషన్స్ అడిగాడు. మనకేం ప్రాబ్లమ్ లేదు. మీరు కూడా ఇవే డిస్కస్ చేసుకుని అడుగుతారు. భయపడకండి అని చెప్పి చెప్తాం. అందుకు మీరు ఫర్దర్‌గా ఇప్పుడు ఏ టాపిక్స్ అయితే మీరు అనుకుంటున్నారో, ఆ టాపిక్స్ అనేది పెట్టుకోండి. టార్గెట్ పెట్టుకొని ఫినిష్ చేసుకున్న తర్వాత పర్టిక్యులర్ టైమ్‌లో పెట్టుకోండి. నా సజెషన్ అది. మీ ఇష్టం మీరు ఫాలో అవుతారా లేదా అనేది. ఓకే. అంటే ఫాలో కారంటారు అయితే. ఓకే. అవునా? ఫాలో కారైతే. ఓన్‌గా ఫాలో చదువుకుంటారా? అయితాం. ఫాలో అయితాం సార్. ఏది అంటే నీ దగ్గర నుంచి వచ్చింది మిగతా వాళ్ళ దగ్గర నుంచి రాలా చాందు? ఉన్నారా లేదా? అన్న ఫాలో అవుతామన్నా. అంటే ఏది ఈరోజు ఈ పర్టిక్యులర్ టైమ్‌లో పర్టిక్యులర్ టాపిక్స్ అని డిస్కస్ చేస్తా అంటారు. నిజమా? అవునన్న చేస్తాం. నేనేం మోటివేషన్ ఇస్తున్నట్టుంది మీకైతే. సరే చూడండి డిస్కస్ చేసుకోండి. సెల్ఫ్‌గా అనేది మీరు మీరు డిస్కస్ చేసుకుంటేనే మీరు ఫర్దర్‌గా అనేది మీరు ఓన్‌గా ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి ఉంటది. మరి క్లాస్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలి ఏంటనేది మీరు సెల్ఫ్‌గా డిస్కస్ చేసి మీరు కాన్ఫిడెంట్ పెట్టించి నాకు అప్డేట్ ఇవ్వండి. ఇది గ్రూప్‌లో ఇవ్వండి. ఏ డౌట్స్ ఉన్నా, ఏ టాపిక్స్ మీరు చదువుతున్నాయని ఆటోమేటిక్‌గా ఈ టాపిక్ కవర్ అయిపోయింది. ఈ టాపిక్ కవర్ అయిపోయింది. మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటే ఆటోమేటిక్‌గా మాకు కూడా అర్థమవుతది. మీరు సీరియస్‌గానే చదువుతున్నారని చెప్పేసి. వారం రోజుల తర్వాత ఇప్పుడు ఏం చదివినామో ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. అట్‌లీస్ట్ మీరు చదివిన టాపిక్స్ నాది ఈరోజు ఈ టాపిక్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. ఇంగా ఈ ఫర్దర్‌గా ఈ టాపిక్స్ అనేది పెండింగ్ ఉన్నాయి. మీ సైడ్ నుంచి ప్రోగ్రెస్ అనేది ఏం అప్డేట్ లేదు. మీ సైడ్ ఓకే అయినా అన్న. అట్లీస్ట్ ఇప్పటి నుంచి గ్రూప్‌లో మేము చే అప్డేట్ ఇస్తాంలేండి ఇప్పటి నుంచి. మీరు ఏం డిస్కస్ చేసినా, ఏం చేసినా అట్లీస్ట్ అనేది మీరు వేరే వాళ్ళకనేది అట్లీస్ట్ మనం చదువుతున్నాము. మనం అంటే వేరే వాళ్ళు కూడా అట్లీస్ట్ అనేది కొంచెం అన్నా ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తారు. అందుకే మీరు ఈరోజు నుంచి ఫాలో కాండి. ఒక అట్లీస్ట్ అనేది ఇంకొకటి మనం ఈరోజు 2 డేస్ అంటే ఏంటాయి బుధవారం పెట్టుకుందాం. బుధవారం అనేది మీ ఏ టాపిక్స్ అయితే కంప్లీట్ అయితాయో ఆ టాపిక్స్ గురించే డిస్కస్ చేద్దాం. అన్నీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని డిస్కస్ చేసినా అయిపోతాయి. ఇంకోటి మనం డిస్కస్ చేసుకోకపోతే మీరు ఎట్లా చదువుతున్నారు, ఏ విధంగా మిస్టేక్స్ ఉన్నాయి ఏంటనేది బుధవారం సెషన్‌లో మనం ఆటోమేటిక్‌గా డిస్కస్ చేసుకుందాం. బుధవారం అయిపోయింది. ఇంకొక 2 డేస్ తీసుకుంటారు. శనివారం పెట్టుకుందాం. శనివారం అనేది నాకు వీక్ ఆఫ్ ఉంటది కాబట్టి, సండే వీక్ ఆఫ్ ఉంటది కాబట్టి, ఆ 2 డేస్‌లో అయిపోతది. ఆటోమేటిక్‌గా శనివారం అనేది ఈ బుధవారము, ఈ తర్వాత శనివారం 2 కంబైన్ చేసుకొని మనం క్వెషన్స్ అన్ని డిస్కస్ చేసుకుందాము. మీరు ఎక్కువ రోజులు అనేది ఆటోమేటిక్‌గా నాకు తెలిసి ఇప్పుడు బ్యాచ్ అనేది స్టార్ట్ అయ్యి ఒక నెల రోజులు అయితుందా? అయిందన్న. 1 మంత్ అయింది. రోజుకి ఒక క్వెషన్ చేసుకున్నా గాని ఇయాల గల 20 క్వెషన్, 30 క్వెషన్‌లు నేర్చుకుందాం. మనం నేను చెప్పినవి కూడా కరెక్ట్‌గా 10 క్వెషన్‌లు కూడా లేవు. మీరు 10 క్వెషన్‌లు కూడా ఇంగా కన్‌ఫ్యూజ్ అయితున్నారు. బట్ కన్‌ఫ్యూజ్ కాకుండా మీరు సెల్ఫ్‌గా అనేది ఇది ఆహ్, ఇంటరాక్ట్ అయ్యి చేసుకోండి. సరేనా? సరే అన్న.
ఓకే సార్. ఎప్పటికప్పుడు నేను అప్డేట్ అనేది ఇస్తానండి. మేబీ నేను ఆఫీస్లో ఉంటాను, నా ఆఫీస్లో నెట్వర్క్ ఉండదు, ఆన్ టైంకి రిప్లై ఇవ్వకపోవచ్చు. బట్ ఏంటంటే ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ ద్వారా కాకపోయినా నార్మల్ కాల్ చేయండి. నార్మల్ కాల్కి అయితే రెస్పాండ్ అవుతాను. ఓకేనా? ఓకే అన్న. సరే మరి చల్ బాయ్. ఓకే అన్న. బాయ్. బాయ్ సార్. బాయ్. థ్యాంక్స్ అన్న. ఓకే, నో ప్రాబ్లం. బాయ్.